జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు చూద్దాం. విద్యా ఉద్యోగ సమాచారంలో భాగంగా ఐడిబిఐ బ్యాంకులో 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు పడ్డాయి. అప్లై చేసుకోండి, ఉద్యోగాన్ని సాధించుకోండి. ఐడిబిఐ బ్యాంకు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జోన్లలో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 600 పోస్టులు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, 600 పోస్టులు ఉన్నాయి. పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ జనరల్ 500 ఉన్నాయి. అగ్రిసెట్ ఆఫీసర్ ఏఏఓ 100 ఉన్నాయి. మొత్తం 600 పోస్టులు ఉన్నాయి అన్నట్టు. అట్లా అగ్రి అసెట్ ఆఫీసర్ ఏఏఓ 100 ఉన్నాయి. జనరల్ గ్రేడ్లో మేనేజర్ అంటే అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ జనరల్ పోస్టులు 500 ఉన్నాయి. మరి ఎన్ని జోన్లలో ఈ పోస్టులను భర్తీ చేస్తారంటే అహ్మదాబాద్ జోన్, బెంగళూరు జోన్ ఇది మనకు దగ్గర అవుతుంది. చండీగఢ్ ఇది హర్యానా ఏరియా, అది కాస్త దూరమే. చెన్నై దగ్గర అవుతుంది. కొచ్చి కేరళ ఇది కూడా కాస్త దగ్గరే. ముంబై ఓకే, నాగపూర్ దగ్గరే, పూణే దగ్గరే. పాన్ ఇండియా అంటే వివిధ ప్రాంతాల్లో ఈ నోటిఫికేషన్లని భర్తీ చేస్తారు వివిధ జోన్లలో. మరి అర్హతలు ఏంటనే చూద్దాం. గ్రేడ్ ఓ జనరల్ పోస్టులకు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ అన్నట్టు. గ్రేడ్ ఓ స్పెషల్ పోస్టులకు బీఎస్సీ కంపల్సరీ, బీటెక్ కంపల్సరీ, బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, అందులో అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిషరీస్ సైన్స్ ఇంజనీరింగ్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, ఫారెస్ట్రీ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అట్లా ఇవన్నీ ఈ విధంగా ఉన్నటువంటి ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రం అర్హతగా చెప్పుకోవచ్చు అన్నట్టు. అట్లా ఇక్కడ కనిపిస్తున్నాయి. దాంతోపాటు జనరల్ ఏంటి, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు కనీసం 60% మార్కులు ఉండాలట. జనరల్ అభ్యర్థులకు కావచ్చు, బీసీలకు కావచ్చు, ఈడబ్ల్యూఎస్లకు కావచ్చు 60% మార్కులతో ఉండాలి. ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులు కనీసం 55%, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కావచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 55% మార్కులు సాధించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఐటీ సంబంధిత అంశాల్లో ప్రావీణ్యం తప్పనిసరిగా, కంప్యూటర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా తెలిసి ఉండాలి. ఐటీ విభాగాల్లో మస్ట్ అండ్ షుడ్గా అవగాహన ఉండాలి. అట్లా నెక్స్ట్ వచ్చేసి వయస్సు ఎంత ఉండాలి మరి అంటే 2024 10వ నెల అక్టోబర్ 1వ తారీఖు నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, హ్యాండిక్యాప్డ్ వాళ్లకు 10 ఏళ్ల గరిష్ట వయో సడలింపు కూడా ఉంటుంది. పే స్కేల్ ఏంటంటే ఏడాదికి ఇది ఒక్క నెలకు కాదు, మళ్ళా 3 లక్షల్లో ఉంది మాస్తుంది అనుకునేరు. 6,14,000 నుంచి 6,50,000 వరకు ఉంటుంది. ఎంపిక విధానం ఆన్లైన్ టెస్ట్ చేస్తారు. దాంతోపాటు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, అటెండ్ కావాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక విధానం, పరీక్ష విధానం ఏంటంటే లాజికల్ ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, దాంతోపాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ ఎకానమీ ఉంటుంది, బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది, కంప్యూటర్ ఐటీ ఇలాంటివన్నీ ఇందులో ఎగ్జామ్లో అడుగుతారు అన్నట్టు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతారు. అట్లా ఇది ఆన్లైన్ టెస్ట్ ద్వారా ఇవన్నీ చేస్తారు. ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది అన్నట్టు. మరి దరఖాస్తు ఎట్లుంటుంది, ఇది కూడా ఆన్లైన్లో. దరఖాస్తు కూడా ఆన్లైన్ ద్వారానే ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇవాళకే లాస్ట్ డేట్ ఇది. సో చాలా వేగంగా నిర్ణయం తీసుకోండి. ఫీజు చెల్లింపు చివరి తేదీ కూడా ఇవాళకే లాస్ట్ డేటు. ఇంకొక 2 గంటలు అయితే అయిపోతుంది, 4 గంటలు అయితే. ఆన్లైన్ పరీక్ష తేదీ వచ్చేసి డిసెంబర్ 2024, జనవరి 2025 ఆన్లైన్ పరీక్షల తేదీ. అంటే డిసెంబర్ 2024లో జరుగుతాయి, 2025 జనవరిలో జరుగుతాయి. అంటే ఈ నెల 2 నెలల్లో ఎగ్జామ్స్ కూడా దగ్గర ఉన్నాయి అన్నట్టు. అట్లే ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అప్పటికే రెడీ అయి ఉండాలి, పట్న కొట్టి పడేయాలి, చదువుకొని రెడీగా ఉండాలి. దాంతోపాటు వెబ్సైట్లో IDBIB.bank.in ఇందులో వెళ్తే మొత్తం తెలుస్తుంది.
సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2024 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏకైక బాలిక సంతానంగా ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థుల కోసం స్కాలర్షిప్ని ప్రతి సంవత్సరం అందిస్తుంది అన్నట్టు. అర్హత విద్యార్థి తల్లిదండ్రులకు ఏకైక కూతురై ఉండాలి. విద్యార్థిని సిబిఎస్ఈలో 10వ తరగతి ఉత్తీర్ణురాలై సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలలో 11వ తరగతి 12వ తరగతి చదువుతూ ఉండాలి. 10వ తరగతి పరీక్షలో కనీసం 70% మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థిని ట్యూషన్ ఫీజు నెలకు 25,000 కంటే మించకూడదు. అట్లా స్కాలర్షిప్ ఉపకార వేతనానికి ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ చేయించుకోవాలంటే విద్యార్థిని కనీసం 50% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ఉంటేనే మంచిగా సీట్ వచ్చింది కదా తిని పనుకుంటారంటే కుదరదు. విద్యార్థులకు 2 ఏళ్ల పాటు నెలకు 1000 రూపాయల చొప్పున అందిస్తారు. నెలకు 1000 ఇస్తారు 2 ఏళ్ల పాటు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ 2024 డిసెంబర్ 24 వరకు లాస్ట్ డేట్. సిబిఎస్ఈ పాఠశాల దరఖాస్తు ధృవీకరణ తేదీలు వచ్చేసి 2024 నవంబర్ 25 నుంచి 2024 డిసెంబర్ 24 వరకు దరఖాస్తులో ధృవీకరణ చేస్తారు. వెబ్సైట్లో వచ్చేసి www.cbse.gov.in ఇందులోకి వెళ్తే పూర్తి వివరాలు తెలుస్తుంది. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంకులో 169 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ శాఖల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మొత్తం 169 పోస్టులు ఉన్నాయి. పోస్టుల వివరాలు అసిస్టెంట్ మేనేజర్ ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ దాంతోపాటు అసిస్టెంట్ మేనేజర్ ఎలక్ట్రికల్ ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ సివిల్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇందులో మీరు మీ ఎలిజిబిలిటీస్ని బట్టి వెళ్ళొచ్చు. మరి ఏంటి ఆ ఎలిజిబిలిటీస్ అర్హతలు ఏంటంటే బీఈ కావచ్చు, బీటెక్ కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ కావచ్చు, ఫైర్ టెక్నాలజీ, సేఫ్టీ ఇంజనీరింగ్. దీంట్లో ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. వయసు వచ్చేసి 2024 అక్టోబర్ 1వ తేదీ నాటికి 21 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ వరకు ఉండాలి. అర్హత పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉండాలి. ఇతర పోస్టులకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకి ఏమో 40 ఏళ్ళ వరకు, మిగతా పోస్టులకు మాత్రం 30 ఏళ్ళు 21 నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉండాలి. అంటే సివిల్ సర్వీస్ యూపీఎస్సీ లెక్క. బేసిక్ పే వచ్చేసి నెలకు 48,480 నుంచి 85,920 వరకు చెల్లిస్తారు. ఎంపిక విధానం ఆన్లైన్ దరఖాస్తు పరీక్ష ద్వారా ఫిల్టర్ చేస్తారు. ఆ తర్వాత ఇంటరాక్షన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అది సిస్టమ్. ఆన్లైన్ ఫీజు చెల్లించేట తేదీ 2024 డిసెంబర్ 12వ తేదీ వరకే ఉంది. తొందరపడండి, లేట్ చేయొద్దు. బ్యాంకు కావచ్చు, ఎస్బీఐ వెబ్, ఇందులో ఈ సైట్లో కూడా వెళ్ళొచ్చు. banku.sbi/web కెరీర్స్ కరెంటు ఒపీనియన్స్. ఇందులోకి వెళ్తే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇందులో చాలా వేగంగా నిర్ణయం తీసుకోండి. మంచి ఇందులో పోస్టులు పడ్డాయి. దాంతోపాటు సిబిఎస్ఈలో ఒక కూతురు ఉన్నటువంటి ఒక సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ కూడా ఆహ్వానిస్తుంది. మీరు ఎలిజిబిలిటీస్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.